మరి ఏ విశ్వాసాన్ని అయితే అల్లాహ్ తాలా మనకి ప్రసాదించాడో దాని తర్వాత కొన్ని ఆజ్ఞలు మన మీద విధిగా చేశాడు. ఫరాయిద్ అంటారు దాన్ని, విధి. ఇది తప్పనిసరిగా చేయవలసిన పనులు. ఇందులో అల్లాహ్ తాలా ఎటువంటి సంకోచితానికి కూడా దారి లేదు, ఆస్కారం కూడా లేదు. అందులో మొట్టమొదట అల్లాహ్ తాలా పెట్టింది నమాజ్ని పెట్టాడు. సలా అరబీలో అంటారు, నమాజ్ సంస్కృతం నుంచి వచ్చింది, తెలుగులో ఆరాధన అంటాం. అల్లాహ్ తాలా ఈ నమాజ్ని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంని మేరాజ్ ద్వారా తన యొక్క గగనయాత్ర చేయించి సిదరతుల్ ముంతహా దాకా చేరవేసి తన యొక్క అర్ష్ దాకా పిలిపించుకొని సింహాసనం దాకా అల్లాహ్ తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉమ్మతి అంటే మనకి బహుమానంగా ఈ నమాజ్ని ప్రసాదించాడు. ఎన్ని ఆజ్ఞలైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా జిబ్రైల్ అలైహిస్సలాతు వస్సలాం తీసుకొచ్చారు వహీ ద్వారా. ఉపవాసాలు పెట్టాలా, జిబ్రైల్ అలైహిస్సలాతు వస్సలాం వహీ ద్వారా తెలిపారు. జకాతు గురించి, హజ్ గురించి ఎన్ని ఆజ్ఞలైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా జిబ్రైల్ అలైహిస్సలాతు వస్సలాం వహీ ద్వారా తీసుకొచ్చి తెలియజేశారు. కానీ నమాజ్ యొక్క ఆజ్ఞని అల్లాహ్ తాలా తన దగ్గర పిలిపించుకొని ఈ నమాజ్ యొక్క బహుమానాన్ని ప్రసాదించారు. ఇది బహుమానం, ఇది చాలా విలువైన బహుమానం. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, రాత్రికి రాత్రి అల్లాహ్ తాలా నాకు మేరాజ్ చేయించాడు. రాత్రికి రాత్రి కొన్ని వేల సంవత్సరాల ప్రయాణం అది, కానీ అల్లాహ్ తాలా రాత్రికి రాత్రి చేయించాడు. అల్లాహ్ తాలా 7 ఆకాశాల మీద నాకు ప్రయాణం చేసి తన యొక్క సిదరతుల్ ముంతహా దాకా తీసుకువెళ్ళి అక్కడి నుంచి తన యొక్క సింహాసనం దాకా తీసుకువెళ్ళి అల్లాహ్ తాలా దగ్గర దాకా తీసుకువచ్చి నాతో మాట్లాడాడు. అక్కడ నాకు ఈ బహుమానాన్ని ప్రసాదించాడు. మరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, మోమిన్ యొక్క ప్రతి నమాజ్ ఒక మేరాజ్ లాంటిది అన్నారు. అతను ఎంత పల్లెటూరు వ్యక్తి అయినా సరే, ఎంత పట్టణానికి చెందిన వ్యక్తి అయినా సరే, ఎంత చదువుకుని డిగ్రీలు సాధించిన వ్యక్తి అయినా సరే, చదువు లేని దద్దమ్మలైనా సరే, పేదరికంలో కడుక పేదరికంలో జీవితాన్ని గడిపే వ్యక్తి అయినా సరే, అంతస్తుల మధ్యలో మంచి విలాసవంతమైన జీవితాన్ని గడిపే వ్యక్తి అయినా సరే, అల్లాహు అక్బర్ అని చెప్పి అల్లాహ్ ముందు నిలబడిన వెంటనే అల్లాహ్ తాలాకి తేడాలు తారతమ్యాలు ఏవి ఉండవు. అల్లాహ్ తన ముందుకు వచ్చేస్తారు. ఎవరైనా సరే, అది చిన్నవాళ్ళైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, ధనవంతులైనా సరే, పేదవాళ్ళైనా సరే, ఎవరైనా సరే అల్లాహ్ ముందు అల్లాహు అక్బర్ అని ఎవరైతే నిలబడిపోతారో అల్లాహ్ తాలా తన ముందు ప్రత్యక్షమైపోతారు. ఇది మోమిన్ మేరాజ్, ఇది మోమిన్ మేరాజ్. ఈ ఉమ్మతి ఒక ప్రోటోకాల్ అల్లాహ్ తాలా ప్రసాదించారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, కుడి చేతి వైపు ఒక దైవదూత వస్తాడు, చెవులో చెప్తాడు, మనకి వినపడదు. కుడి చేతి వైపు ఒక దైవదూత వచ్చి చెవులో చెప్తాడు. ఏమంటాడో తెలుసా? నీ ముందు ఎవరున్నారో నీకు తెలీదు, నీకు తెలీదు నీ ముందు ఎవరున్నారో. నువ్వు ఒకవేళ అతన్ని గనక చూస్తే ప్రళయం దాకా సలాం తిప్పవు. ఎప్పటిదాకా? ప్రళయం దాకా సలాం తిప్పవు. ఎప్పుడైతే భక్తుడు సజ్దా చేస్తాడు కదా, సజ్దా అల్లాహ్ ముందు, తన తల ఎక్కడ ఉంటుందో తెలుసా? అల్లాహ్ తాలా యొక్క ప్రాధాల మధ్యన ఉంటుంది తల. అల్లాహు కబీరా అల్హమ్దులిల్లాహి కసీరా. నమాజు అల్లాహ్ తాలా ఎంత ప్రోటోకాల్ ఇచ్చాడు. ఎవరి దగ్గర వెతుక్కుంటూ వెళ్ళాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి, రికమెండేషన్లు చేసుకోవాలి. ఎవరితోనైనా కలవాలంటే ఎన్నో రోజులు వేచి ఉండాలి. మీలాంటి నాలాంటి వాళ్ళకి విఐపి పర్సన్స్ని అపాయింట్మెంట్లు దొరకవు, పెద్ద పెద్దోళ్ళకి దొరుకుతాయి. కానీ అల్లాహ్ తాలా అలా కాదు, ప్రతి ఒక్కరికి కూడా అపాయింట్మెంట్. వజూ చేసాం, 2 రకాత్ నమాజ్ నియత్ చేసాం, అల్లాహు అక్బర్ అనగానే సప్త ఆకాశాలని సప్త భూములని సృష్టించి పోషించి పరిపాలిస్తున్న అల్లాహ్ తాలా ముందు ప్రత్యక్షమైపోతాడు. ఏం కావాలో అడగండి. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దువా నమాజ్తో కనెక్ట్ చేశారు. అల్లాహ్ యొక్క సహాయం నమాజ్తో కనెక్ట్ చేశారు. నమాజు ఆచరించండి, అల్లాహ్ని అడగండి. నమాజు ఆచరించండి, అల్లాహ్తో సహనం పొందండి అని. మరి అటువంటి నమాజ్ని అల్లాహ్ తాలా మన మీద రోజుకి 5 పూట్ల నమాజ్ని ఫరజ్ చేశారు.